2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ గారు. చాలామంది మేము యోగా ప్రాక్టీస్ చేస్తున్నామంటున్నారు. యోగా కేంద్రాలు పెరుగుతున్నాయి. దీన్ని ప్యారలల్గా కొంతమంది సైంటిఫిక్కే కాదు యోగా అనేది కొట్టిపారేస్తున్నారు కొంతమంది. సో యోగాలో సైన్స్ ఉందా లేదా, మీరు ఎలా చూస్తున్నారు డాక్టర్ గారు? చాలా చక్కటి అంశం అండి ఇది. భారతీయ సాంస్కృతిక సాంప్రదాయం, పురాతనమైన విజ్ఞానంలో చాలా విషయాల్ని కొంతమంది వాళ్ళు కొట్టిపారేయడం ఒక రకమైనటువంటి ఫ్యాషన్ లాగా ఏర్పడింది. సైన్స్ దీన్ని ఒప్పుకోదండి, అదంతా మిత్తు, కేవలం నమ్మకం మాత్రమే అనే అభిప్రాయంతో ఉంది. అవన్నీ అట్లుంచితే యోగా విషయానికి కానీ వచ్చినట్లయితే ఈ మధ్య చూసుంటారు, యోగాని ఒక సైన్స్గా, యోగాని అదొక వైద్యానికి ఉపయోగపడే ప్రక్రియ కింద ప్రపంచం గుర్తించి యునైటెడ్ నేషన్స్ అందులో ఒక ప్రతిపాదనని రెజల్యూషన్ పాస్ చేశారు. అందులో 177 దేశాలు దాన్ని ఆమోదించాయి, ఇవాళ అమలు చేస్తున్నాయి కూడా. దానికి మన భారతీయ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారికి తప్పనిసరిగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ యోగా అనేది భారతీయ సంస్కృతిని పాశ్చాత్య సంస్కృతికి ఒక రకమైనటువంటి అనుసంధానం చేయడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇందులో చాలా విజ్ఞానం ఉంది, సైన్స్ ఉంది అని సాక్షాత్తు యునైటెడ్ నేషన్స్, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కూడా దీన్ని గుర్తించి ముఖ్యంగా చాలా దేశాల్లో, యూకేలో ఇన్ పర్టికులర్ నేషనల్ హెల్త్ సర్వీస్ అని చాలా పెద్ద ఆరోగ్య సంస్థ, 97% ప్రజలు దాని ద్వారానే ఉచిత వైద్యాన్ని పొందుతారు. NHS కూడా దీన్ని గుర్తించి కొన్ని ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో యోగాకి తప్పనిసరిగా యోగా వల్ల ఉపయోగం ఉంటుందని దాన్ని ప్రవేశపెట్టారు. అలాగే హార్వర్డు, స్టాన్ఫర్డు, మేయో క్లినిక్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్య సంస్థలు, మన భారతదేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బెంగళూరులో ఉన్నటువంటి నిమ్హాన్స్, ఈ సంస్థలన్నీ కూడా గుర్తించి యోగాకి తప్పనిసరిగా ఆధునిక వైద్య పరిజ్ఞానంలో, వైద్య ప్రక్రియలో ప్రత్యేకమైన స్థానం ఉంది అని గుర్తించారు. కాబట్టి సైన్సు యోగాని గుర్తించింది, కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకవైపు ఈ ఎక్స్ట్రీమ్ యోగా ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్, ముఖ్యంగా క్యాన్సర్ని క్యూర్ చేస్తుంది అనే కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది అని ఆ వర్షన్ తీసుకున్న వాళ్ళని కొంచెం పరిమితులకు లోబడి దానికి దూరంగా ఉంటుంది సైన్స్. ఎందుకంటే ప్రస్తుతానికి దాన్ని నిరూపించే అంతటి పరిజ్ఞానం లేదు, అది కేవలం మిత్ లాగానే. కానీ నిరూపణ జరిగిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా యాంగ్జైటీ, ఆందోళన, అలాగే నిర్లిప్తత, నిరాశ, నిస్పృహ, డిప్రెషను, స్ట్రెస్, ఒత్తిడి. ఇవాళ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఒత్తిడి అనేది, రకరకాల ఒత్తిళ్ళు, పని ఒత్తిడి కావచ్చు, జీవితంలో కుటుంబంలో ఒత్తిడి కావచ్చు, ఆర్థికమైన ఒత్తిడి, ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడికి లోనవ్వడం చాలా సహజం. మరి ఒత్తిడికి ఎటువంటి వైద్యం లేదు. ఆలోపతి 40 సంవత్సరాలు నేను ఆలోపతిలో ప్రాక్టీస్ చేశాను. మనోవ్యాధికి మందు లేదు అంటుంటారు. ఈ ఒత్తిడి అనేది అక్కడ ఒక రకమైన రుగ్మత లాంటిది. ఆలోపతికి వెళ్తే ఏదో కొంచెం యాంటీ డిప్రెసెంట్స్ అని అవన్నీ, లేకపోతే యాంటీ యాంగ్జైటీ ఇవ్వడం తప్ప నిజంగా ఒత్తిడికి కారణం ఎక్కడి నుంచి ఇది తయారవుతుంది, దీన్ని ఏ విధంగా మూల కారణం తెలుసుకొని దాన్ని ఎలా నివారించాలి, దాన్ని చికిత్సించాలి అనేది తెలీదు. ఆధునిక వైద్యం శరీరానికి మాత్రమే ఇస్తుంది. ఈ శరీరానికి కేవలం ఇస్తే కేవలం దాని లక్షణం అంటే సిమ్టమ్స్ని మాత్రమే ట్రీట్ చేస్తుంది. ఆ వ్యాధి రావడానికి కారణం అనేది ఇక్కడ ఉంటుందనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. చాలా విషయాలకి మెదడు కారణం అని మీ ఆలోచన. ఉదాహరణకి ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల వచ్చే జబ్బుల లిస్ట్ పెరుగుతూ ఉంది. మనందరూ తెలుసు, సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది కేవలం మనసు ఆందోళన చెందినప్పుడు బీపీ పెరుగుతుంది. చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాము, ఏదో అనుకోని వార్త వచ్చినప్పుడు గుండె నొప్పి వచ్చేసి సడన్గా హీరోయిన్ తండ్రి కొలాప్స్ కావడం లాంటి వాస్తవం కూడా. ఏదన్నా వినకూడని వార్త విన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు బీపీ పెరగడం, హార్ట్ అటాక్లు రావడం చాలా సహజం. దీనికి కారణం ఏంటి? అది ఇక్కడ పనిచేసి ఆ మెదడు శరీరం మీద, మనస్సు శరీరం మీద పనిచేసి తద్వారా వచ్చే రుగ్మతలు చాలా ఉంటాయి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఉదాహరణకి బీపీ ఒకటి, గ్యాస్ట్రిక్ అల్సర్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ వ్యాధులు, వీటన్నిటికి కూడా ఈ లిస్ట్ పెరుగుతూ ఉంది. ఇవాళ నిరూపణ జరిగిన విషయాల గురించే మనం మాట్లాడుకున్నాం, సైంటిఫికల్లీ ప్రూవన్. ఎందుకనంటే మెదడు అదొక కెమికల్ ఫ్యాక్టరీ, రకరకాల కెమికల్స్, ఆ లిస్ట్ రోజు రోజుకు పెరుగుతుంది. ఉదాహరణకి మీరు అందరూ వినుంటారు,
డోపమైన్ అని వింటారు. ఈ డోపమైన్ అనేది ఇవాళ అదొక ప్రెషర్ సబ్స్టెన్స్. రకరకాల డ్రగ్స్ తీసుకున్న, అలాగే సెరటోనిన్, ఆక్సిటోసిన్, మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సెరటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. డోపమైన్ లెవెల్స్ హ్యాపీనెస్, ఏదైనా మనకి సంతోషకరమైనటువంటి వార్త విన్నప్పుడు మెదడులో డోపమైన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అలాగే ఒక తల్లి బిడ్డని ఎత్తుకొని శారీరకమైన స్ట్రెస్లో ఆనందం ఉంటుంది చూసారా, అక్కడ ఆక్సిటోసిన్ అని పెరుగుతుంది. వీటన్నిటిని ఎండార్ఫిన్స్ అంటారు. ఆ విధంగా ఎన్నో మనకు తెలియని చాలా ఉన్నాయి. ఇవాళ సైన్స్ దృష్టికి రానివి తెలియని చాలా ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనసు, మైండ్, బ్రెయిన్ ప్రభావితం చేస్తుంది శరీరాన్ని. ఇంకా సైంటిఫిక్గా నిరూపణ జరిగిన విషయాలు ఏంటంటే హైపోథాలమస్, పిట్యూటరీ, అడ్రినలిన్ యాక్సిస్. అంటే హైపోథాలమస్ అనేది మెదడులో ఒక భాగం. ఈ మానసికమైనటువంటి అంశాలన్నీ కూడా మెదడు ద్వారా, మనసు ద్వారా హైపోథాలమస్ని ప్రభావితం చేసి అక్కడి నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి పిట్యూటరీ అనేది ఒక గ్రంథి, దాన్ని రిలీజ్ చేసి అడ్రినలిన్ గ్లాండ్ మీద దాని ప్రభావితం చూపిస్తుంది. ఉదాహరణకి మనకు భయం, యాంగ్జైటీ అనుకోండి, సడన్గా హార్ట్ రేట్ పెరగడం, దడ రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, బ్రీదింగ్ పెరగడం, చెమటలు పట్టడం, ఇవన్నీ రావడానికి అడ్రినలిన్ అని ఒక హార్మోన్ తయారవుతుంది. అది ఈ యాక్సిస్ ద్వారా. దీనివల్ల ఏంటంటే ఇంకా బీపీ పెరగడం లాంటివి ఇవన్నీ వస్తాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మనకి శరీరంలో చూసినట్లయితే 2 రకాల నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఒకటి వాల్యూంటరీ, ఇంకోటి ఇన్వాల్యూంటరీ. వాల్యూంటరీ అంటే ఇప్పుడు నేను ఈ చైన్ ఇలా అనుకోండి, పట్టుకోవాలనుకోండి, ఇది నా అధీనంలో ఉంటుంది. దీన్ని వాల్యూంటరీ నాడీ వ్యవస్థ అంటారు. అంటే ఈ కండరాలన్నీ నేను చెప్పినట్టు వింటాయి, నా మైండ్ చెప్పినట్టు. ఇంకోటి ఇన్వాల్యూంటరీ అని ఉంటుంది, అది మనకు తెలియదు. ఉదాహరణకి నా గుండె కొట్టుకోవడం నా చేతిలో లేదు, నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నా చేతిలో లేదు. చెమట రావడానికి పోవడానికి నేను కంట్రోల్ చేయలేదు. ఇది ఇన్వాల్యూంటరీ అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అది మెదడు కంట్రోల్ చేస్తుంది. ఈ అటోనామిక్ నర్వస్ సిస్టంలో రకరకాల కెమికల్స్ రిలీజ్ అయ్యేసి, ముఖ్యంగా ఈ థైరాయిడ్, అలాగే ఇన్సులిన్, ప్యాంక్రియాస్, ముఖ్యంగా అడ్రినలిన్ గ్లాండ్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ అనే కెమికల్స్ ద్వారా బాడీని అంతా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మెదడులో ఇవన్నీ తయారవుతాయి. ఈ తయారయ్యే భాగాన్ని కనుక మీరు కనుక కంట్రోల్ చేయగలిగితే దాన్ని అదుపు చేయొచ్చు అనేది ఇది భావన. ఇప్పుడున్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం మనం ఇవాళ మెదడు వీటన్నిటికి కూడా కారణం, మైండ్ కారణం అనేది మనకు తెలిసింది. ఆధునిక ఆలోపతిక్ వైద్యంలో మైండ్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఏం లేదు. అంటే డిప్రెషన్కి ఏదో కొన్ని ఇస్తారు, యాంగ్జైటీ అయినప్పుడు స్లీపింగ్ పిల్ లాంటివి కొన్ని ఇవ్వడం తప్ప ప్రత్యేకంగా దాన్ని ఆధీనంలో పెట్టుకొని ఆ ఫ్లక్చువేషన్స్, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు వెళ్ళే పరిస్థితిని అదుపు చేసుకోవడానికి లేదు. యోగాలో అటువంటి భాగం ఉంది. అందుకనే యునైటెడ్ నేషన్స్ ఇట్ ఈస్ ది రెమెడీ ఫర్ మైండ్ అండ్ బాడీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.